మౌనం. మౌనమే నీవు. మౌనం వెనక ఉన్న రహస్యాలు. మనసు మాయమైతే మౌనం వస్తుంది. మనసు లోపల నడిచే మాటలు కూడా మాయమవ్వాలి. మాట ఉంటే ఫ్రిక్షన్ వస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్లో మౌనమే ఉంటుంది. నోరు మూసిన మనసు లోపల మూయడం కష్టం. మనసులో మాటలు, ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి నువ్వు అనుకునే థాట్స్ వస్తూనే ఉంటాయి. అణచివేసిన కొద్దీ మనసు లేస్తుంది. జీవితం అంతా మౌనంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప. ఇప్పుడు లైబ్రరీలో ఉన్న నిశ్శబ్దం. మనసు వల్ల మాటలు అనగకపోవటం ఉంటుంది, మాటలు వస్తూ ఉంటాయి. నీలో నువ్వు మాట్లాడుకోవటం అవుతుంది, అది ఒక రోగం. మనసులో ఉన్న చాటర్, మననం అనేది నీ పరిధిలో లేనిది, నీకు సంబంధం లేనిదే ఉండదు కదా. అది నీ ఆలోచనలు బట్టే వస్తూ ఉంటుంది. అన్ని ఇంద్రియాలని బంధించాలి. వీ హ్యావ్ టు లిజన్ అంటే షట్ డౌన్ ఆల్ ఇంద్రియాలు. సాధన చేస్తే పిట్టలాగా అటు ఇటు తిరిగి వచ్చి కూర్చుంటుంది మనసు. ఎటు వెళ్తుందో నువ్వు గమనిస్తూ ఉంటే వెళ్ళే చోటకల్లా నీకు తెలుస్తూనే ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి పిట్ట మళ్ళా చెట్టు మీద కూర్చున్నట్టు నీ మనసు వచ్చి మళ్ళా నీ దగ్గర కూర్చోవాలి. అదే అసలైన ధ్యానం. మౌనంగా ఉండటం వల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఊరికే యుద్ధాలు కూడా రావు. థాట్స్ వల్లే. థాట్స్కి ఒక డైరెక్షన్ ఇస్తేనే నువ్వు అనుకున్న దగ్గరికి వెళ్తుంది. నువ్వు చెప్తున్నది సమస్తం వింటూ ఉంటుంది. నీ ఆలోచనలు ఎవరి గురించి ఎక్కడికి చేస్తావో అక్కడికి చేరుకుంటూ ఉంటాయి. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ప్రశాంతంగా మౌనంగా ఉండు. మాట్లాడవలసిన అవసరమే లేదు. రాంగ్ పర్సన్తో మాట్లాడితే గొడవలే అవుతాయి. రైట్ పర్సన్తో మాట్లాడితే మాటలే మాయమవుతాయి. మూలం అర్థమైతే మౌనంలోకి వెళ్తారు. నాది అన్నది పడిపోతే మనసులో ఉన్న చాటింగ్ ఆగుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ పడిపోవాలి. నా అనే సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి. ఎవరితో మాట్లాడవద్దు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే అదే రుగ్మత. వేరే వాటి పట్ల ధ్యాస లేకపోతే అప్పుడు ఆనందం వస్తుంది. ఏదేది ఉందని అనుకుంటున్నావో అది లేదని తెలిసింది. మనసు ఉందని లేదని కూడా తెలిసింది. బంధాలు ఇంపార్టెంట్ అనుకున్నావు, లేవని కూడా నీకు తెలిసింది. ఆలోచనలు నువ్వు కాదని తెలుస్తుంది. ధ్యానం అంటే తపస్సు. నేను అన్నది దహనం అవుతుంది. నేను అన్న భావన మిగిలి ఉంటే అహంకారం ఉంటుంది. నేను అనే అహం ఉండవచ్చు, అహంకారం ఉండరాదు. నేను అన్నది లేదు. నేను అన్న